శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఈ కన్యారాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు కూడా 5, గౌరవం 5, అవమానం 2 ఈ విధంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి గురుడు భాగ్యమందు సంచారం, శని 6వ ఇంట బలీయుడు. ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు కూడా మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. మీలో ఎన్నో రకాల సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అకారణంగా మాటలు పడటం, అలాగే రావాల్సిన బాకీలు రాకుండా ఉండడం, ఆదాయం కూడా అంతరాయాలు, లోపల ఆధార్యం ఏర్పడటం, అలాగే రక్త బంధువర్గంలో కుల కలతలు, అశాంతి, మనస్సుకు హెచ్చరికలు లేకుండా మందత్వము, గుప్త శత్రు బాధలు, సొంత పనుల కంటే కూడా పైవారి పనుల్లో శ్రద్ధ, లేనిపోని అనుమానాలు, మనసులో ప్రేరణ పెరుగుట, అలాగే ధన వ్యయం మీద కొంత శ్రద్ధ పెట్టాలి. పుణ్యక్షేత్ర సంచారం, గృహ మార్పులు, మీ యొక్క ఉపకారం పొందిన వారు మీకు శత్రువులుగా తయారవుట, గౌరవవాదుల మార్పులు, ఏదో రూపకంగా ధనం చేతికి అందినప్పటికీ కూడా ఆ యొక్క ధనం అనేది కర్పూరంలా కరిగిపోతూ ఉంటుంది. అలాగే ఆందోళన కూడా పెరుగుతూ ఉంటుంది. వ్యసనముల ద్వారా ధనం బాగా ఖర్చు అవుతుంది. వృధాగా కాలక్షేపం చేయుట, శని బలంగా ఉండడం చేత కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు పోతారు. కొన్ని ధైర్య సాహసాలు మిమ్మల్ని సమస్యల నుండి రక్షిస్తాయి. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట పట్టింపులు ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు విషయానికి వస్తే చాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్లు వారికి బాగుంటుంది, కొంతమందికి కొన్ని డిపార్ట్మెంట్ వారికి ప్రతికూలత ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు వారికి సాఫీగా జీవనం సాగిపోవును. అధికారులు మనల్ని పొంది ప్రమోషన్లు పొంది వచ్చినట్టే వచ్చి కూడా ఆ ప్రమోషన్లు పొందినప్పటికీ కూడా వారు అనుకున్న విధంగా దానిలో సంతృప్తి అయితే చెందలేరు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేయ వారికి యజమానుల గుర్తింపు లభించదు. మరొక కంపెనీకి మారే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభించదు. నిరుత్సాహంగా ముందుకు పోతుంది. రాజకీయ నాయకులు కూడా శని బలం వలన రానిపుంటుంది, కానీ అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించడం వలన మాత్రమే ప్రజల్లో ముందుకెళ్తారు తప్ప గ్రహ బలం అయితే మీకు ఆకస్మికంగా అయితే లాభించదు. కాబట్టి పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లోపాంతో మీరు మీద నిందలు పడుతూనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తూ ప్రతి ఒక్క పనిలో కూడా మీ ఆలోచన అనేది తప్పనిసరిగా ఉండాలి. తొందరగా ఎవరిని కూడా నమ్మకపోవడమే మంచిది. అలాగే అధిక ధనం ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం కారణంగా కొంచెం రాణింపు ఉంటుంది. టీవీ, సినిమా, నాటక రంగాల వారికి, గాయని గాయకులకు, దర్శక నటీనటులకు, ఇతర సాంకేతిక నిపుణులకు కూడా విజయం కూడా అంతంత మాత్రంగా కొద్దిపాటి విజయం అయితే లభిస్తుంది. నిరుత్సాహపడకుండా నూతన అవకాశాలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు పొందినప్పటికీ కూడా కొంత మేరకు రాణింపు ఉంటుంది. అవార్డులు మాత్రం పొందే అవకాశం అయితే లేదు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. ఆశించినంత మేరకు లాభాలు పొందలేకపోయినప్పటికీ కూడా వారు మిశ్రమంగా సంతృప్తి పడేంత అయితే ఉంటుంది. ఇనుము, ఇటుక, సిమెంటు, కంకర వ్యాపారస్తులకు అనుకూలత, సరుకులు నిల్వ చేయ వారికి కూడా కొన్ని నష్టాలు తప్పవు. కిరాణా వ్యాపారస్తులకి పర్వాలేదు అనిపిస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా భారీ నష్టాలు చేవి చూసే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ దారులు, రియల్ ఎస్టేట్ చేయ వారికి కూడా కొంత మేరకు మాత్రమే అనుకూలిస్తుంది. వెండి, బంగారం వ్యాపారస్తులకు నష్టాలు తప్పవు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షలందు విజయం, ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలందు కూడా పరీక్ష వారికి మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ కూడా కొన్ని కోరుకున్న చోట్ల సీట్లు రావాలంటే మాత్రం కొంత మేరకు కష్టపడాలి. కొన్ని ఇబ్బందులు అయితే తప్పు. క్రీడాకారులకు కొంత పర్వాలేదు, కొన్ని విజయాలు అయితే లాభిస్తాయి. అలాగే వ్యవసాయదారులకు మొదటి పంట కంటే కూడా రెండో పంట కొంతమేరకు వీరిని సంతృప్తి పరుస్తుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. రుణాలు చేయక తప్పదు. కౌలుదారులకు కూడా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జీవనం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కూడా రావచ్చు. అది మీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది, మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉండవు. కొందరికి యోగం, మరి కొందరికి అవయోగం. శని బలంగా ఉన్నను, రాహుకేతులు బలం లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, కానీ కొంచెం జాగ్రత్త పాటిస్తూ, మంగళవార నియమాలు పాటిస్తూ, మీ గ్రామంలో ఉన్న ఏదైనా సరే మీ ఇష్ట దైవానికి చక్కగా ఇష్టదైవ ప్రార్థన, ప్రదక్షిణాలు, రుద్రాభిషేకము, అలాగే చక్కగా శ్రీశైల క్షేత్ర దర్శనం, రాహుకేతువుల యొక్క పూజలు, ఇలాంటివి మీకు కొంత యోగగాయంగా ఉంటాయి. శ్రీమాత్రే నమః.